ఉదయం 3 గంటల 4 గంటల అంటే ఆవిడ ఎలా ఉండేదంటే చేతిలో భగవద్గీత, వేసుకున్న చీర ఆరేసిన చీర అంతే. ఇంకొక చీర ఇస్తే వెంటనే ఒక చీర ఇచ్చేస్తుంది ఆవిడ. ఆవిడ రెండే పెట్టుకుంటుంది, వేసుకుంది ఆరేసింది. ఆవిడ విద్యాప్రకాశం స్వామి గారికి ఆవిడ శిష్యురాలు. ఇక్కడి నుంచి ఏర్పేడు ఆశ్రమానికి వెళ్ళేది. చిత్తూరులో ఉండేవాళ్ళం అప్పుడు మేము. మా నాన్నమ్మలో ఉన్న గొప్పతనం ఏమిటంటే నాకు ఏమీ చెప్పలేదు ఆవిడ. నాయనా ఇదిగో ఇది చదువు అని చెప్పలేదు, కానీ మౌనంగానే అందించేసింది ఆవిడ. ఆవిడ శక్తిని ఇచ్చేసింది. ఈరోజు నాకు నాకు భగవద్గీత అనగానే మా నాన్నమ్మ అలా ముందు వచ్చి నిలబడితే, ఆవిడ ముందు విద్యాప్రకాశం స్వామి వచ్చి నిలబడతారు. ఏమి చెప్పలేదు, మౌనంగానే అన్ని అందించేసింది. అంటే ఇప్పుడు మనం భగవాన్ రమణ మహర్షి గారు ఇప్పుడు మీరు చూసుకుంటే రమణ మహర్షి గారి బోధన అంతా మౌనంలోనే ఉంటుంది. అందువల్ల నాకు నిత్యము నా గురువుడుగా నేను ఎప్పుడు వాళ్ళని మనసులో పెట్టుకుని ఇద్దరే, మా నాన్నమ్మ మా అమ్మమ్మ. అందులో మన పిల్లలకి అందరికి కూడా నిజంగా చెప్పాల్సింది ఏంటంటే అమ్మమ్మలు నాన్నమ్మ దగ్గర సమయం ఇచ్చి, తాతల దగ్గర సమయం ఇచ్చి ఎన్నో విలువైన విషయాలు తెలుసుకుంటే అంతకన్నా వాళ్ళకి జీవితంలో ఇంకో కొత్త విషయం ఏమి వస్తుంది. అందులో అమ్మమ్మని నాన్నమ్మని ఒకసారి తలుచుకొని, అలాగే భగవంతుడు నాకు ఇంత సమయం ఇచ్చిన దానికి భగవంతుడు నేను కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే సమయం దొరకడం అనేది మామూలుగా కష్టం, కానీ నా దగ్గర చాలా సమయం ఉంది. అంటే సాఫ్ట్వేర్ కంపెనీ పనిచేస్తున్నప్పటికి కూడా అది ఒక తామరాకుపోయి నీటి పొట్టులాగా చేసి ఆయన ఏం చేశాడు, ఎక్కువ సమయం ఇచ్చేసాడు. చాలా సమయం ఎంత కావాలంటే అంత తీసుకోమంటాడు. మీరు ఆలోచించండి, భగవంతునికి కానీ మనం సమయం ఇస్తే ఇప్పుడు ఒక 8 గంటలు కూర్చున్నాం, 12 గంటలు కూర్చున్నాం అనుకోండి, 8 నుంచి 8 వరకు. నాకు ఈ రోజు ఎలా ఉంటుంది తెలిసిన, నేను వెళ్ళు అంటే ఈ రోజు వెళ్ళిపోతుంది, అంటే వెళ్తూ. నేను బాగా నా జీవితంలో చూసింది ఏమిటంటే 24 గంటలు ఉంటాయి అనుకోండి, మనం చాలా మంది అనుకుంటాం ఒక గంట ఇవ్వడానికి మనం కష్టం అనుకుంటాం ఎగ్జాంపుల్, కానీ గంట ఇస్తే ఆయన ఎన్ని గంటలు ఇస్తాడంటే మనం వెళ్ళు అంటే తప్పితే రోజు వెళ్ళదు. నేను నా జీవితంలో చాలాసార్లు చూశాను, వెళ్ళు అంటే తప్పితే వెళ్ళదు, అది అట్లాగే ఉంటుంది. అంటే అంత సమయం మన దగ్గర ఉంటుంది, భగవంతుడికి ఇచ్చిన సమయం. అందువల్ల మా నాన్నమ్మకి, అమ్మమ్మకి, మా తాతగారికి, అలాగే మా నాన్నగారు, అమ్మగారు, వాళ్ళు ఎంతో, అమ్మ నాన్న ఎంతో సంతృప్తిగా, చాలా తృప్తి. వాళ్ళు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఇది కావాలి నేను ఎప్పుడు చూడలేదు అసలు. టోటల్ నాన్నగారు రిటైర్డ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. అందువల్ల భగవంతునికి ఎంతో కృతజ్ఞత చెప్పుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఒక చిన్న విషయం గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఏంటంటే వేమన గారిది, మీరు వేమన గారి చరిత్ర తెలుసు. వేమన గారు యోగి అయిన తర్వాత ఆయనకి ఏదైనా తినిపిస్తే, అంటే ఆయన ఏదైనా మనం తీసుకెళ్ళినప్పుడు స్వీట్లు, ఏ స్వీట్ అయినా ఆయన తీసుకుంటే వాళ్ళు కోటీశ్వరులు అయిపోతారు అని ప్రచారం అయి ఉంటుంది. ఆయన కూర్చొని ఉంటాడు అక్కడ. కూర్చున్నప్పుడు అందరూ వస్తారు, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ పలహారాలు పెట్టుకుని నిలబడతారు. అప్పుడు ఆయన వస్తాడు, ఆయన లేచి, అంటే అప్పుడే అన్ని రోజులు ఆయన ఒక మౌనంలో ఉండి, దీక్షలో ఉండి లేచి ఎవరి దగ్గరికి వెళ్ళదు. అలా బయటకు వస్తే ఒక భిక్షగత్త కూర్చొని ఉంటుంది. ఆవిడ కళ్ళు కనపడదు. ఆవిడ అక్కడ కూర్చొని ఒక ప్లేట్లో ఆవిడ మనవరాలను కూర్చొని ఉంటుంది. అక్కడ ఆయన వస్తాడు, వచ్చి అమ్మా నాకు పెడతావా అని అడుగుతాడు. అప్పుడు ఆవిడ ఒక మాట చెప్తుంది, ఎంత మంచి మాట అంటే, భగవంతుడా నాకు కూడా ఒకరికి పెట్టే అవకాశం ఇచ్చావు ఈ జీవితంలో ఉంటుంది ఆవిడ భిక్షగత్త. అసలు నాకు అది తలుచుకుంటే అంత మనసులో ఎంత ఆనందం. అసలు అంటే ఒక పులకరింత, భగవంతుడు అనేవాడు ఎంత గొప్పవాడు. వెంటనే ఆయన వేమన గారు ఆవిడ కళ్ళకి, ఆయనకి కళ్ళు ఇవ్వడము, ప్రసాదించడం ఇవన్నీ జరుగుతుంది అనుకోండి. అలా నేను దేవుణ్ణి ఎప్పుడు అనుకుంటుంటాను ఏంటంటే, ఒక అక్కడ ఎలాగైతే ఆవిడ ఎలా అనిందో నేను అదే అనుకుంటాను దేవుడికి, నాకా స్వామి అవకాశం ఇచ్చావు, ఇటువంటి ఈవెంట్స్ కండక్ట్ చేసే అవకాశం నాకా ఇచ్చావు. ఎందుకంటే సంగీతంలో అంత అసలు పరిజ్ఞానం లేకపోయినా నాలో ఆర్తి ఉంది, భక్తి ఉంది. కానీ సంగీతంలో పరిజ్ఞానం లేకపోయినా అన్ని పురందాసు కీర్తనలు, కనకదాసు గారు అన్ని పాడుకుంటుంటాను, సంగీతం సంబంధం లేదు ఒక ఆర్తితో. కానీ భగవంతునికి నేను ఇక్కడ కృతజ్ఞత ఎందుకు ఏం చెప్పుకోవాలంటే, నాకా ఈ అవకాశం ఇచ్చింది. ఇది ఎన్ని సంవత్సరాలుగా జరుగుతుందంటే దగ్గర దగ్గర 3-4 సంవత్సరాల నుంచి ప్రతి నెల నిరంతరం జరుగుతుంది, ఒక యజ్ఞంలా జరుగుతుంది ప్రోగ్రామ్. అందులో భగవంతునికి కృతజ్ఞత చెప్పుకుంటూ జీవితంలో నేను ఒకటి చూశాను ఏంటంటే, తిరుమలకి ఎన్నిసార్లు వెళ్ళానో తెలియదు నా చిన్నప్పుడు, ఎన్నిసార్లు కొండలెక్కానో నాకు తెలియదు. అంటే కౌంట్ చేయలేము, అన్నిసార్లు కొండలెక్కాను, అన్నిసార్లు తన్నీళ్ళాలు ఇచ్చేసాను. అంటే గుడికి తిరుమలకి వెళ్తే తన్నీళ్ళాలు, ఎందుకు అనేది ఏమి లేదు. ఈ రోజు వరకు కూడా దేవుడు ఈ కోరిక అనేది పెట్టలేదు మనసులో. అంటే అందుకే థ్యాంక్స్ ఫర్ ద ప్రేయర్స్ దట్ యు ఆల్రెడీ ఆన్సర్డ్ అంటాను నేను ఎప్పుడు కూడా. ఏం మిగలలేదు, ఏదో కోరాలి అనేది ఏమి లేదు చిన్నప్పటి నుంచి కూడా.
ఎన్నిసార్లు గుడి చుట్టూ పొలిదన్నాలు పెట్టానో అన్నిసార్లు పెట్టుకున్నా గుడి చుట్టూ. ఆ ఉదయం 3:30 4 గంటలకు వెళ్ళి స్నానం చేసి ఆ గుడి చుట్టూ పొలిదన్నాలు. అలా ఈరోజు భగవంతునికి నేను పరిపూర్ణంగా చెప్పదలుచుకుంది ఏమిటంటే, ఎక్కరోసి యదస్నాసి యజ్జుహోసి దదాసి తపస్సి కౌంటేయ తత్పురుష మదర్పణం. అంటే ఏ పని చేసినా, ఏది తిన్నా, ఏ యజ్ఞం చేసినా, ఏ బహుమతి దానంగా ఇచ్చినా, ఏ నియమనిష్టలు చేసినా, ఓ కుంతిపుత్ర పూర్తిగా నాకు సమర్పించు అంటాడు భగవంతుడు. అందువల్ల ఇది ఇది మీరందరూ మనందరం కూడా ఒక యజ్ఞం కింద ఆయనకి సమర్పించింది తప్పితే మనకి దీనిలో ఏమీ లేదు. అంటే భగవంతుని కోసం ఇచ్చిన సమయం ఎవరైనా అడిగారు అనుకోండి, అయ్యా భగవంతుడు మీకు చాలా సమయం ఇచ్చారు, మీరు భగవంతుడు సమయం ఇచ్చారా అంటే మనం ఒక్కొక్క రోజు గుర్తు చేసుకుంటూ రావచ్చు. ప్రతి నెల సో డేట్లో ఇది ప్రోగ్రామ్ చేసామండి, పరిపూర్ణంగా భగవంతుడి కోసం ఇచ్చాం సమయం అనడానికి. అందువల్ల నేను భగవంతునికి సర్వదా కృతజ్ఞత చెప్పుకుంటూ ఇంత మంచి జీవితాన్ని, భగవంతుడు ఒక సార్థకత జీవితాన్ని, అలాగే చాలా పరిపూర్ణంగా నాకు మనసులో ఉన్న భావన ఏమిటంటే వచ్చే జీవితం కూడా ఇలాగే ఉంటుంది. వచ్చే జీవితం ఇంకా నేను ఇంతకుముందు చెప్పాను, ఒక కావేరి నది దగ్గర. ఎందుకంటే నాకు పురంధర అంటే చాలా 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 ఇష్టం. పురంధర అసలు మీ దేవుడు అందుకే నన్ను ఇక్కడ మైసూరు పెట్టుకొని ఇచ్చాను. ఎందుకంటే మైసూరు ఇప్పుడు బాబు ఇక్కడ ఉన్నాడు, మైసూరు కూడా వచ్చాను. పురంధరదాస్ అంటే నాకు ఎంత ఇష్టం అంటే పురంధరదాస్ అంటే అంత ఇష్టం. అటువంటి పురంధరదాసు ఉన్న ఈ పుణ్యక్షేత్రంలో నాకు ఒకటే అనిపిస్తుంది, తప్పనిసరిగా ఒక కావేరి నా కోరిక భగవంతుడితో, కోరిక కాదు, భగవంతుడు ఇవ్వబోయేది ఏమిటి ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే ఒక కావేరి నది దగ్గర ఒక కుటీరం వేసుకొని, మా నాన్నమ్మ వేసుకున్నట్టు ఆవిడ ఒక చీర ఆరేసి ఒక చీర వేసుకున్నట్టు, అంత తప్పితే ఏమి ఉండకూడదు. ఇంతే. ఈ సెల్ ఫోన్లు, ఈ ల్యాప్టాప్లు, ఈ కంప్యూటర్స్ ఇవన్నీ వెళ్ళిపోయి పరిపూర్ణంగా ఓన్లీ ఏముండాలంటే అక్కడ మొత్తం. ఇప్పుడు మనకి భద్రాచలంలో అనేవాళ్ళం కదా, భద్రాచలంలో పెద్ద పెద్ద చాలా గొప్ప వాళ్ళంతా వంట చేసి పెట్టేవాళ్ళు అనుకోండి, 100 మంది 1000 మందికి వంటలు చేసి అవన్నీ ఉండేవి కదా, మొత్తం అన్ని సామాన్లు కూడా. నేను దేవుడిని అదే కోరుకుంటాను ఏంటంటే వచ్చే జన్మ అలా ఉండాలి. ఎలా ఉండాలంటే ఏమవుతుంది, వేసుకున్న పంచ ఆరేసిన పంచ చాలు. అక్కడ ఎలా ఉండాలంటే కావేరి నది దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటే అన్ని జీవరాశులు, అంటే ఈ మనిషి అనే అన్ని జీవరాశులు వచ్చి పాటలు కీర్తనలు పడాలి. అది ఒక సర్పం రూపంలో రావాలి, ఇంకో రూపంలో రావాలి. నేను ఏం కోరుకుంటున్నాను భగవంతుడికి, అసలు అన్నిటికీ అతీతంగా మనిషి అని కాకుండా ఆ జీవితం ఇవ్వు తండ్రి. ఏమీ లేదు, వాళ్ళు పాడుతుంటారు, సత్సంగం జరుగుతూ ఉంటుంది, నేను వాళ్ళకి వండి పెడుతుంటాను అంత, ఇంకేం లేదు. ఉదయం బ్రేక్ఫాస్ట్, ఉదయం ప్రసాదం, మధ్యాహ్నం ప్రసాదం, రాత్రి ప్రసాదం, ఇంతే జీవితం. ఇంతకు తప్పి వేరేది కోరుకోవట్లేదు. ఇది ఇస్తాడనేది పరిపూర్ణ విశ్వాసం నాకుంది. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామో అదే జరగబోతుందని తెలుసు. అలా భగవంతుడు అలా డ్రైవ్ చేస్తున్నందుకు, మీ అందరికి కూడా ఇలా పార్టిసిపేట్ చేసినందుకు, నాకు మరి వచ్చే జన్మకి ఆ అవకాశాన్ని కూడా మీ అందరి ద్వారా కలుగజేస్తున్నందుకు భగవంతుడికి మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటాను. మీ వల్ల మాకు మంచి అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలు. నమస్కారం. మా ధన్యవాదాలు, అందరికి కూడా ధన్యవాదాలు. నమస్తే గురువు గారు. బయటికి వెళ్ళాము, రావడంలో లేట్ అయిపోయింది, నాకు కీర్తన ఉండిపోయింది గురువు. అవునమ్మా, పాడమ్మా, పర్వాలేదమ్మా. నేను కీర్తన పాడుతున్నాను గురువు గారు. అలాగే అమ్మా. నమస్తే గురువు గారు, నా పేరు సుమతి. రాత్రి నేను మీకు మెసేజ్ పెట్టా, భగవద్గీత శ్లోకాలు మీ చిన్న చిన్న క్వశ్చన్స్ పంపిస్తారు కదా, బాగా అనిపిస్తున్నాయి, మీరు నేర్పిస్తే మేము. తప్పకుండా అమ్మా. మా పద సా రి సా ధా ప మా ప రి మా ప ధ మా ప ధ ప మా గ రి స ద రి మా గ రి స రి గ రి స రి మా ప ధ మా ప ధ ప మా గ రి స ద రి మా గ రి స రి గ రి స. శ్రీ గణనాథ సింధూరవన కరుణా సాగర హరివదన లంబోదర లకుమికర అంబాసుత అమర వినుత
లంబోదర లకుమికర సిద్ధచారం గణసేవిత సిద్ధి వినాయక తే నమో నమో లంబోదర లకుమికర అంబాసుత అమర వినూతలం లంబోదర లకుమికర సకల విద్య ఆది సేవిక సర్వోత్తమ తే నమో నమో లంబోదర లకుమికర. ధన్యవాదాలు గురువు గారు. ఈరోజు నా అదృష్టం, నేను వచ్చేసరికి మీరు ఉన్నారు. అమ్మా చక్కగా పాడావమ్మా. ఇది భగవంతుడి యొక్క అనుగ్రహం అమ్మా. ఏంటి భగవంతుడి యొక్క అనుగ్రహము అంటే మీరు పాడడం అనేది భగవంతుడి యొక్క అనుగ్రహం. అంటే ఏది కూడా ఆయన ఆయన అనుగ్రహంతో జరుగుతుందమ్మా. మా ఇక్కడ ఇందాక మీకు చెప్పినట్టు ఇక్కడ ఒకసారి జస్ట్ మీకు మీరు చూస్తే జీవుడికి బ్రహ్మజ్ఞానం పొందాలి అంటే ఎప్పుడో నేను మా అమ్మమ్మ నాన్నమ్మలు మా గురువులని నా గురువులని అప్పట్లో ఒక వీడియో పెట్టాను యాక్చువల్గా. అంటే వాళ్ళని ఒకసారి చూపిస్తాం, ఎందుకంటే వాళ్ళు మహానుభావులు అంతే. ఈవిడ మా అమ్మమ్మ గారు, మా నాన్నమ్మ గారు. ధన్యవాదాలు గురువు గారు చూపించినందుకు. చాలా ఆనందమ్మా, అందరికి కూడా చాలా ఆనందం. సో ఈరోజు మనం ఈ విధంగా భగవంతునికి సత్సంగం చేసుకున్నాం చక్కగా. మరి ఇక దేవతలంతా కూడా ఆకాశం నుంచి వచ్చి మన సత్సంగం అంతా విని మళ్ళీ పైకి వెళ్ళి పార్వతీ పరమేశ్వర దగ్గరికి వెళ్తారు, ఆది దంపతుల దగ్గరికి వెళ్తారు. వాళ్ళు చాలా ఆనందపడతారు. ఏంటైనా లేట్ అయింది అంటుంది అమ్మ. అమ్మ ఏం చెప్పమంటాం, మీ గురించే పాడుకుంటున్నారు ఉండిపోయిన అక్కడ అంటారు అందరు దేవతలు. అప్పుడు అమ్మవారు అయ్యవారు అంటారు అక్కడ, ఏ బిడ్డలైతే ఈ బిడ్డలకు ఆనందం ఇచ్చారు ఆ బిడ్డల యొక్క యోగక్షేమం నేను చూసుకుంటాను అని మనకు పరమశివుడు ఆ తండ్రి అభయం ఇస్తున్నాడు. చాలా చక్కగా మనం సత్సంగం చేసుకున్నాం. ఇది పూర్తిగా భగవంతుడికి సమర్పించి మళ్ళీ వచ్చే నెల అమ్మవారి మీద మనం అనుకున్నాం, అమ్మవార్ల మీద ఒక మంచి ఈవెంట్ పెట్టుకుందాం. ధన్యవాదాలు మా అందరికి కూడా. మరి ఇంకా మనం సంపూర్ణం చేద్దామా మరి ఈవెంట్ని? శాస్త్రి గారు మీరేమో మాట్లాడుతున్నారా? I'm just listening and follow అవుతున్నాను. It's all great efforts by you. మీరు మా కాంప్లెక్స్ లో యాజ్ ఎ రెసిడెంట్ గా తెలుసు, బట్ ఇంత ఇనిషియేటివ్ డ్రైవ్ ఉంటుందనే విషయం ఇన్ఫాక్ట్ ఐ వాస్ నాట్ అవేర్ ఆఫ్ దట్. ఎందుకంటే నా పని నేను ఆఫీస్కి వెళ్ళడం రావటం వీటిలో ఎక్కువ గోల్లా ఉంటాను. సో సర్ప్రైజింగ్లీ మీ మెసేజ్ చూసాను, దెన్ ఐ గాట్ కనెక్టెడ్ విత్ దిస్. దెన్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఎంటైర్ ప్రోగ్రామ్ అండ్ kudos to you. A lot of patience ఉంది మీకు. ఇంతమందిని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం, ఇన్ఫాక్ట్ ఐ నో ద కైండ్ ఆఫ్ డిఫికల్టీస్ బీయింగ్ హెచ్ఆర్ గై. దీనికి ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తా కానీ పాసిబుల్ కాదు ఇది. గ్రేట్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. కానీ ఈ విషయంలో మాత్రం సార్ ఏమి చేయలేదు సార్, నేను ఏమి చేయలేదు. కాదు, నిజంగా చెప్తాను, నేను ఫ్రాంక్ గా చెప్తాను సార్. ఏమి చేయకుండా ఒక గ్రూప్ ఫామ్ అయింది, ఆ గ్రూపులో అలా వచ్చి యాడ్ అయ్యారు, అలా ప్రోగ్రామ్స్ మొదలైంది తప్పితే నేను పూర్తిగా ఏంటంటే అమ్మవారు పరమాణం ఇస్తే పరమాణం తింటున్నాను తప్పితే ఏమి నా నుంచి అయితే ఏమీ జరగలేదు. నాకు చాలా క్లియర్ కస్టర్గా ఏంటంటే ఇంకోటి సహనం అంటారా, అత్యద్భుతం. ఇప్పుడు అందరూ పాడుతూ ఉంటే అన్ని పుణ్యక్షేత్రాలు ఉచితంగా వెళ్ళి దర్శనం చేసుకొచ్చేస్తాను అంతే. ఎవరు పాడుతుంటే అక్కడికి ఒకసారి తిరుపతికి వెళ్తున్నాను, ఒకసారి శ్రీకాళహస్తికి వెళ్తున్నాను, ఒకసారి తిరువన్నామలకి వెళ్తున్నాను. ఏం కావాలని చెప్పండి అసలు టోటల్గా. అందువల్ల భగవంతుడు ఆ సహనం ఇచ్చాడు, భగవంతుని అన్ని ఇస్తున్నాడు, అలా కూర్చోబెడుతున్నాడు అంతే. అంటే కరిష్యే వచ్చిన తవాన్ని నిమిత్త మాత్రం సభ్యసాచిన ఆయన, నువ్వు అలా ఉండు, ఆయన అగడిత ఘటనా పట్టేసి నేను అన్ని చూసుకుంటా, నువ్వు అలా ఉండు, కరిష్యే వచ్చిన తవాన్ని ఉంటున్నావు. అందులో అన్ని ఆ పరాశక్తిగా తల్లికే అంతే. మీ అమ్మమ్మ గారి ఫోటో చూస్తే మా అమ్మమ్మ దోనెప్పుడు అన్నపూర్ణ అంటాం.
సిమిలర్ టు హర్, అబ్సల్యూట్లీ సేమ్, అదే డ్రెస్ కోడ్ అట్లానే ఉంటది ఆమె కూడా. అప్పట్లో వాళ్ళందరూ అలా. ఐ స్టిల్ రిమెంబర్ మై చైల్డ్హుడ్ డేస్. అందుకే నేను చెప్పడానికి కూడా కారణం అంటే అందరికీ Right. ఒకసారి ఇప్పుడు ఏంటంటే ఇంత మంచి ఒక యజ్ఞం లాగా ఏదైతే జరిగిందో కార్యక్రమం, మళ్ళీ మన అమ్మమ్మల్ని మన నాన్నమ్మల్ని వాళ్ళని తలుచుకుంటే వచ్చే ఆనందం అది అపరిమితమైన ఆనందం. కరెక్ట్. అందుకే పర్టికులర్ గా వాళ్ళ గురించి అంటే వాళ్ళు నిరంతరం గుర్తుంటారు, అసలు మర్చిపోయే క్షణం అనేది లేదు. చాలా ధన్యవాదాలండి అందరికి కూడా. థ్యాంక్ యూ. అందరికి కూడా పరిపూర్ణంగా ఆశీస్సులు ఉండాలి భగవంతుడి. మరి అందరికి కూడా ఒకసారి జై శ్రీరామ్, జై 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 శ్రీరామ్. శ్రీరామ్. శ్రీకృష్ణ, థ్యాంక్ యూ. జై శ్రీరామకృష్ణ. జై మీకు శ్రీరామ్. యూట్యూబ్ లింక్ వచ్చి రేపు అప్లోడ్ చేస్తామంటే రేపు యూట్యూబ్ లింక్ మీకు అందరికి కూడా షేర్ చేస్తాం. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి, చాలా చక్కగా జరిగిందండి ఈ కార్యక్రమం. అమ్మా ధన్యవాదాలమ్మా, చాలా 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 ధన్యవాదాలమ్మా. శాంతంగా, చాలా శాంతంగా ఇన్ని గంటలు కూర్చున్నారంటే ఆ భగవంతుని సంకల్పం లేకపోతే చేయలేరండి అలా మీరు. అంతే మా ఆయన కదమ్మా, 8 నుంచి 8 వరకు 12 గంటలు, మధ్యలో ఒక 1 అవర్, 12 గంటలు కూర్చోబెట్టాడు. పూర్తి ఎనర్జీ ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఎంత ఎనర్జీ ఉంటుందంటే ఉహు. దీనికి 2 ఎనర్జీ వస్తుంది ఫస్ట్. అవును. అమ్మా శాంతి చెప్పు తల్లి, మీ ప్రోగ్రామ్ అయిపోయింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. క్లాస్ బాగా జరిగిందమ్మా? బాగా జరిగింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి అందరికి కూడా మరి ఒకసారి జై శ్రీరామ్. మరి మనం ఇంకా సంపూర్ణం చేద్దాం. థ్యాంక్ యూ. ఓకే, నేను అందరిని ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ.